రైట్, మనతో పాటు రాడికల్ అజయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ఇప్పుడు దాదాపు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, ఇదంతా పెద్ద ఎత్తున ఎపిసోడ్ల వారీగా నడుస్తుంది. ఎట్లా చూస్తారు దీనికి? ఎండ్ కార్డు పడుతుంది అంటారా? దీనికి ఎండ్ కార్డు పడుతుందా లేదా పక్కన పెడితే బీజేపీ కూడా చాలా ట్రై చేస్తుంది. గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అలా మామూలుగా ప్రజలు గవర్నమెంట్ మీద ప్రొటెస్టులు చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నారని ప్రొటెస్ట్ పైన అగెన్స్ట్గా నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ కాలిచ్చారు బీజేపీకి. అసలు వీళ్ళకి ప్రొటెస్ట్ ఎందుకు చేశారో కూడా అర్థమయ్యట్లేదు. ఆల్సో సుప్రీంకోర్టు నిన్న కాక మనం సుప్రీంకోర్టు ఆయన చూసాము, జస్టిస్ సూర్యకాంత్ని. ఆయన చూస్తే మాకు వీడియోలు చూసడానికి టైం లేదు అంటున్నారు. జడ్జిలు అక్కడ హైకోర్టులో లాయర్స్ కూడా ఈ వీడియోల మీద అపీల్స్ చేస్తున్నారు. ఇట్లా జరుగుతుంది, పోలీసులు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళకి బ్యాడ్జ్లు లేకుండా వచ్చారు పోలీసులు, అంతా బ్రూటాలిటీ చూపించారు. అయినా సరే మాకు ఆ వీడియోలు చూసేదానికి టైం లేదు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది గవర్నమెంట్కి ఈ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టమ్ అంతా అమ్ముడుపోయిందని కనబడేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చేస్తే అందరూ అట్లనే అనుకుంటారు. వీళ్ళు కూడా బయటకు వచ్చేసి అకౌంటబిలిటీ తీసుకొని ఆ కోర్టులో ఎవరైతే ఉన్నారో ఆ జస్టిస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ పైన, అక్కడికి వచ్చిన ప్రొటెస్టర్స్ పైన కొంచెం కన్సర్న్ చూపించి అక్కడ ఉన్న పోలీస్ పైన, ఆ గూండాల పైన యాక్షన్ తీసుకోవాలని అందరూ అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం. అట్లా చేస్తేనే వీళ్ళు అమ్ముడుపోలేదని అందరికి అర్థమవుతుంది. లేకపోతే అమ్ముడుపోయారని అనుకుంటాం కదా అన్న. అండ్ ఈ మూమెంట్ గురించి వస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ జరుగుతుంది మనకి. అట్లానే ప్రతి ఒక్క దగ్గర మూమెంట్లు జరుగుతూనే ఉన్నాయి, ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది ఇప్పటితో ఆగేది కాదు అనిపిస్తుంది. ఒక మెయిల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, అందరికీ ప్రొటెస్టర్లకి మెయిల్ వస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. చూసారా మీరు అది? చూసామన్న. ఇప్పుడే కాదు, రీసెంట్గా ఒక తెలుగు రైట్ వింగ్ కాంటెంట్ క్రియేటర్ కూడా ఆయన చెప్పాడు, మాకు మెయిల్ వచ్చింది ఇట్లా కాక్రోచ్ జనతా పార్టీ నుంచి, దాన్ని యాంప్లిఫై చేయాలి అని చెప్పేసి. నేను రోజుకి 4-5 వీడియోలు పెడుతున్నా, 3-4 వీడియోలు పెడుతున్నా, నాకేం మెయిల్ రాలేదు, నాకు రూపాయి రాలేదు. ఇక్కడ ఎంతమంది ప్రొటెస్టర్స్ వచ్చారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది హైదరాబాద్ నుంచి జంతర్ మంతర్కి వెళ్ళారు, వాళ్ళకి ₹1 రాలేదు. మాకెవరికి మెయిల్స్ రావట్లేదు. వాళ్ళకే మెయిల్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళే మెయిల్స్ పంపించేసుకొని దీని మొత్తాన్ని ఇది ఒక పెయిడ్ క్యాంపెయిన్ అన్నట్లు రన్ చేపిస్తున్నారు. సరే, ఒకవేళ వాళ్ళకి వచ్చింది, లేకపోతే ఒకరికిద్దరికి వచ్చింది అని అనుకుందాం, నేను అది వచ్చింది అనట్లేదు, అనుకుందాం. వచ్చినా సరే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారా? లేదు. వాళ్ళు ఏమైనా బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నారా? లేదు. అక్కడ ఏం చేయాలో గవర్నమెంట్ నుంచి అకౌంటబిలిటీ అడుగుతున్నాం అంతే. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వచ్చేసి రిజైన్ చేసి అకౌంటబిలిటీ తీసుకొని స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని ఒప్పుకొని, అట్లనే ప్రధానమంత్రి మోడీ గారు ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడి, అట్లనే అమిత్ షా గారు బయటకు వచ్చేసి ఇట్లా స్టూడెంట్స్ని, యూత్ని, ప్రొటెస్టర్స్ని బ్రూటాలిటీతో అట్లా కొట్టినందుకు క్షమాపణలు చెప్తే ఇవన్నీ ఆగిపోతాయి. అప్పుడు పెయిడ్ క్యాంపెయిన్లు ఎవరు రన్ చేస్తారు? పాకిస్తాన్ ఎందుకు పని చేస్తుంది? చైనా అన్న, ఇండియాలో అంతమంది జనాభా ఉన్నారు, అక్కడ లక్షల మంది జనాభాలు ఉన్నారు. పాకిస్తాన్ కానీ చైనా కానీ పని చేయడం, పాకిస్తాన్ దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయడానికి? ఇక్కడున్న స్టూడెంట్స్, చిన్న పిల్లలు, యూత్, ఆడవాళ్ళు అంతమంది పోతున్నారు అక్కడికి. వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయా? డబ్బులు వస్తే ఎవరు పోవట్లేదు, డబ్బులతో చేయట్లేదు, ఇదంతా కడుపు మంటతో చేస్తున్నారు. అందరికీ కనిపిస్తున్నదే ఇది. వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈ ప్రోపగండా అంతా చేస్తున్నారు. అక్కడ అంతమందిని కొడుతున్నా, అంతమందితో ముఖాల మీద రక్తం కారుతున్నాయి ఒక్కొక్కరు మనుషుల పైన. అయినా సరే వీళ్ళు వచ్చేసి పోలీసులు మంచోళ్ళు, పోలీసులు ఏం చేయలేదు, ఢిల్లీ పోలీసు చాలా మంచోళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే తను కనబడుతుందని కూడా పక్కన పెట్టేసి వేరే నేరేటివ్స్ని పుష్ చేస్తున్నారంటే డబ్బులు ఎవరికి ఇస్తున్నట్టు? వాళ్ళకి ఇస్తున్నట్ట? అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్కి ఇస్తున్నట్ట? వాళ్ళకే కదా. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలని? నేను ప్రభుత్వాలను కూడా కాదు, అక్కడ సీజేపీలో మెయిన్ పిల్లర్స్గా స్పోక్స్ పర్సన్ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని కూడా క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఈ రిసిగ్నేషను, ఈ అకౌంటబిలిటీ, 1 crore ఇవన్నిటితో పాటు అసలు నీట్ ఎట్లా పెడుతున్నారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది? అసలు మొన్న జరిగిన దాని ప్రకారం BNS 163 అనే దాన్ని యూజ్ చేసుకొని, దాన్ని మిస్యూజ్ చేసుకొని, అసలు సెక్షన్లు ఉండాల్సింది ఎవరి కోసం అన్నా? మనుషుల కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం. కానీ ఆ BNS అనే దాన్ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? ప్రభుత్వం యూజ్ చేసుకుంటుంది. ఏ ప్రభుత్వం అని చెప్పండి. ఇప్పుడు స్టేట్లో ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ కూడా యూజ్ చేసుకుంటుంది, అక్కడ స్టేట్లో నేషన్ యూజ్ చేసుకుంటుంది, బీజేపీ యూజ్ చేసుకుంటుంది. అట్లా ఈ BNS 163 అనే దాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఒక మనిషి బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవడానికి డెమోక్రటిక్ కంట్రీలో వాడికి రైట్ లేకుండా ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వకముందే రిస్ట్రిక్షన్స్ పెట్టేసి, ప్రివెంటివ్ యాక్షన్స్ పెట్టేసి డీటైన్ చేస్తున్నారు. అప్పుడు ఇది డెమోక్రసీ ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. BNS 163 రద్దు చేయాలి. ఎందుకంటే ఈ బ్రూటాలిటీ నశిస్తుంది, ఢిల్లీ పోలీస్ చేసినట్టు. అండ్ నీట్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్క మార్జినలైజ్ కమ్యూనిటీకి అందరి చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీట్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లేపాలి. ఎందుకంటే ఒక నీట్ పేపర్ ఎందుకు లీక్ అవుతుంది అన్న? మార్కెటింగ్ వల్ల లీక్ అవుతుంది. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్స్ వల్ల లీక్ అవుతుంది. ఆ కోచింగ్ సెంటర్స్ మేము టాప్ ర్యాంకులు వస్తాయి మా కోచింగ్ సెంటర్లో
మా దగ్గర చేరుతాయి అని చెప్పేసి వాళ్ళు చూపించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్కో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఎంప్లాయ్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి లీక్ చేయించుకుంటారు వీటి కోసం, ఈ ర్యాంకుల కోసం. అదే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది మొత్తం అంతా ఫ్రీ అయితే ఎడ్యుకేషన్ అంతా, ఈ పేపర్లన్నీ లీక్ అవ్వవు, వాళ్ళ మార్కెటింగ్ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం ఫ్రీ కాబట్టి. అప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసినా ఇంకొక మనిషి వచ్చినప్పుడు ఇదే మార్కెటింగ్ నడుస్తుంది, ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎవడో ఒక డబ్బులు కమ్మడిపోతాడు, ఎప్పుడు కూడా పేపర్ లీక్ అయితేనే ఉంటుంది. అది లీక్ అవ్వకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అవ్వాలి. నేను సీజేపీ కూడా ఇదే చెప్దాం అనుకున్నాను, ఇదే సీజేపీ కూడా అంటే. చెప్పండి, ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఒకటి విద్యా వ్యవస్థలో మార్పులు తేవడం గురించి, అట్లాగే జంతర్ మంతర్లో మాత్రం కాకుండా దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ చాలా చోట్ల ప్రొటెస్ట్లు చేస్తున్నారు, వాళ్ళ మీద పోలీసులు బలప్రయోగం చేస్తున్నారు. సో దీనికి నిరసనగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు అంటూ ఉన్నారు, కానీ రాజీనామా చేసే పరిస్థితి లేదు, మొత్తం లాఠీ చార్జీలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు ఇది? ఫ్యాసిజంగానే చూస్తాం. డెమోక్రసీ అని చెప్పుకుంటూ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని పోయి బయట చెప్పుకోవడం కాదు, అది ఏంటో మనకి చేతల్లో చూపించాలి కదా. విద్యార్థులు అడుగుతున్నది ఏంటి, మాకు విద్యా వ్యవస్థ కావాలి, మేము చదువుకుంటాము, మాకు మంచి చదువు కావాలి, మాకు మంచి విద్యా వ్యవస్థ అని అడుగుతున్నారు. అది బేసిక్ రైట్, ఫండమెంటల్ రైట్. సో ఆ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసుకుంటూ హ్యూమన్ రైట్స్ కూడా వైలేట్ చేస్తుంది ప్రభుత్వం. సో ఇంకెక్కడ డెమోక్రసీ? ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎన్టీఏ సిస్టమ్ని రద్దు చేయాలి ముందుగా, ఎందుకంటే ఎన్టీఏ సిస్టమ్ అనేది వీళ్ళకి ఆర్గనైజ్ చేయడం రావట్లేదు. ప్లస్ ఇంకోటి విద్యా వైద్యం అనేది స్టేట్స్ పరిధిలో ఉండాలి, దాన్ని కేంద్రీకృతం చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్. అట్లాగే సిబిఎస్ఈలో కానీ మిగతా ఈ వ్యవస్థ మొత్తంలో ఉన్న లోపాలని 17-18 సంవత్సరాల పిల్లలు బయటపెడుతున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం అది చేయలేకపోతుంది. సో ఈ మార్పులని, రిఫార్మ్స్ అన్ని రావాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి. అంటే రిజైన్ చేయడం అంటే అకౌంటబిలిటీ తీసుకోవడం, ఆ అకౌంటబిలిటీ తీసుకోవాలి. దీని గురించి ఒక మాట మాట్లాడలేదు ప్రభుత్వం. జ్యుడిషియరీని అడిగితేనేమో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దంటున్నారు. అంటే ఇంకెవరిని అడగాలి? మేము అదాని అంబానీని అడగాల, ప్రభుత్వాన్ని అడగాల, ఇంకెవరిని అడగాలి? సో ఈ అకౌంటబిలిటీ తీసుకోవడం గురించి, అట్లాగే 20 మంది పిల్లలు చనిపోతే దాని గురించి అసలు ఏం మాట్లాడట్లేదు ఎవరు ప్రభుత్వం నుంచి. వాళ్ళకి సరైన కంపెన్సేషన్, చాలా చిన్న వయసులో ప్రాణాలు వాళ్ళు మర్డర్ చేయబడ్డారు స్టేట్ గవర్నమెంట్ చేత. సో వాళ్ళందరికీ తగిన కంపెన్సేషన్ ఇవ్వాలి. చెప్పండి, అసలు ఈ ధర్నా చౌక్ మీరు ధర్నాకి రావడానికి గల ఉద్దేశం ఏంటి అసలు? నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు ఢిల్లీలో అందరు ధర్నా చేస్తుంటే పీస్ఫుల్గా చేస్తున్నారు. ఆ పీస్ఫుల్ ధర్నాలో మనం వినకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ వదలడం ఎక్సెట్రా, చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్స్, యూత్ ఆఫ్ ది కంట్రీని అసలు మేము రెస్పెక్ట్గా చూడట్లేదు, వాళ్ళ మాట వినట్లేదు. అది నా ప్రాబ్లం. ఎవరు ఫాల్టో, ఏం చెయ్యొచ్చో అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, అవన్నీ మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడడంకి అది స్టెప్ తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకోకపోతే మా డెమోక్రసీకి ఒక థ్రెట్ అనమాట. సో అది ఐఎమ్ నాట్ ఓకే విత్, అందుకే ఇక్కడ ధర్నాకి వచ్చాను. ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు? ఆనెస్ట్లీ లాఠీ చార్జ్ వీడియోస్ చూసి నాకైతే చాలా చాలా బాధ అనిపించింది, చాలా హార్ట్ బ్రేకింగ్గా అనిపించింది ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే అసలు మనమేం ట్రైల్ చేయకుండా, మనం కొట్టకుండా అట్లా చేతులు ఫోల్డ్ చేసి పోలీస్ వాళ్ళ ముందు నించుంటే కూడా నేల్స్ ఉన్నాయి వాళ్ళ లాఠీస్ మీద, దాంతో మరి కొట్టాడు. సో అది చూస్తే చాలా దారుణంగా అనిపించింది, నాకైతే చాలా చాలా హర్ట్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గండిపేట అండి. గండిపేటలో నేను బీబీఏ చదువుకుంటున్నాను, నా ఫైనల్ ఇయర్. ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు? ఇందాక మీరు అన్నదానికి నేను సీజేపీని సపోర్ట్ చేయట్లేదు, స్టూడెంట్ కాజ్ని సపోర్ట్ చేస్తున్నాను. స్టూడెంట్ వాళ్ళ మాటలు వినాలి, ఈ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేయాలని నేను సపోర్ట్ చేస్తున్నాను. నా మెయిన్ మనకి కావాల్సింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. చిన్నప్పటి నుంచి ఊరికే నేర్చుకోవాలని కాకుండా ఇది బట్టి కొట్టిస్తే రోట్ లెర్నింగ్ ఎక్కువ అయిపోయింది, మనకి ఆలోచించడానికి లేదు, ఫ్రీడమ్ లేదు మనకు ఆలోచించడానికి. ఇప్పుడు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడితే యాంటీ నేషనల్ అని సింపుల్గా అనేస్తున్నారు. మన దేశం మనం బాగు చేసుకోవాలి, యాంటీ నేషనల్ అని ఎందుకు అంటారు? నేను అడిగేది మనం ఎలక్ట్ చేసిన వాళ్ళనే, వాళ్ళు మనకి సర్వ్ చేయాలి. వీళ్ళు రూలింగ్ పార్టీ అనగానే మనల్ని రూల్ చేసే రాజులు అనుకుంటున్నారు, కానీ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, అది మర్చిపోతున్నారు వీళ్ళు. ఫైనల్ గా అసలు మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలని? కొద్దిసేపటి క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది అంటూ కూడా మాట్లాడారు, మళ్ళీ తర్వాత ఫేక్ అని మాట్లాడుతున్నారు. అది జరగలేదు. మెయిన్ మనకు కావాల్సింది అకౌంటబిలిటీ. అది
నేను అనేది ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వారు రిజైన్ చేసేగానే వచ్చేస్తుంది కాదు, ఇది చాలా పెద్ద సిస్టమాటిక్ ఇష్యూ. కానీ ఒక స్టార్ట్ అనేది ఉండాలి. ఆ స్టార్ట్ లేకపోతే ఎక్కడా చేంజ్ రాదు. ఆ మినిస్టర్ మారితే కొత్తగా ఆలోచించే వాళ్ళు వస్తే మేబీ ఛాన్స్ ఉంటుంది కదా అని మేము ప్రొటెస్ట్ చేసేది. ఆయన మారాలి. ఈ చనిపోయిన 20 మంది స్టూడెంట్స్ వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ రావాలి. వాళ్ళ గురించి ఒక అపాలజీ కూడా లేదు. స్టూడెంట్ లైఫ్ అంత సింపుల్ అయిపోయినాయి, అంత చిన్న విషయం అయిపోయినాయి మన దేశంలో అని అడగడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ ఇదంతా ఎట్లా చూస్తారు? మన బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం వీ హ్యావ్ ద రైట్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. అక్కడ ఉన్న చిన్న పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరని చూడకుండా లాఠీ చార్జ్ వాజ్ హారబుల్. ఇట్ ఓన్లీ అసలు అందరు అనేది ఏంటంటే ఇట్లా వాళ్ళు స్టూడెంట్స్ ప్రొవోక్ చేశారు అందుకే వీళ్ళు కొట్టారని, అలాంటివి నేను అక్కడ లేను, నాకు తెలీదు. కానీ నాకు తెలిసినంత మాత్రం ఇట్ వాజ్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ స్టూడెంట్స్ వచ్చిండొచ్చు, పబ్లిక్ ఎక్కువ ఉండిండొచ్చు, కానీ స్టాంపీడ్ సిచ్యువేషన్లో కొట్టాల్సి వచ్చింది. స్టాంపీడ్ సిచ్యువేషన్లో అలా కొడతారా? చిన్న పిల్లలు, స్టూడెంట్స్, చిన్న 9 ఏళ్ల పిల్లల్ని కూడా కొడుతున్నారు. అది కరెక్టా? అది మనం నేర్పిస్తుందా ఈ ఫ్యూచర్ జనరేషన్కి? ఓ మన కంట్రీ ఇలాగే అని? అదా? ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాలను? అకౌంటబిలిటీ కావాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఆయన రాజీనామా ఇవ్వాలి. ఇంకా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే ఏదో ఒక విధానాలు ఎతకాలి. అండ్ మొన్న ఎఫెక్ట్ అయిన 20 స్టూడెంట్స్, వాళ్ళు చనిపోయిన 20 స్టూడెంట్స్, దీనివల్ల సూసైడ్ చేసుకున్న 20 స్టూడెంట్స్, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. చూసాం కదా, ఖచ్చితంగా కూడా మా పోరాటం ఆగేదే లేదు. సీజేపీకి మేము మద్దతు ఇస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చేయకపోతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సీజేపీ మద్దతుదారులు కావచ్చు, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సన్నీ.